వెల్కమ్ టు సాయిరాపి టాక్స్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను. ఏంటి ఈ వీడియో అంటే, ఇది ఒక ఆలయం. ఈ ఆలయ విషయాలు చెప్పే కంటే ముందు దయచేసి మీరందరూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు చేసే ఈ ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా ఊరటనిస్తుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయితే ఈ వీడియోకి వెళ్ళిపోతే, ఇది హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీ సాయిబాబా ఆలయం. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైన మరియు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ప్రశాంతమైన స్థలం. అసలు ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటి? ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకున్నట్లయితే, ఈ ఆలయం శ్రీ షిరిడి సాయిబాబాకు అంకితం చేయబడి ఉంటుంది. ఆలయంలో బాబా విగ్రహం తెల్లని శిల్ప రూపంలో కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నట్టు మనకు ఆ భంగిమలో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రతి గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో ఆరతి సమయాలు షిరిడి ఆలయ విధానం ప్రకారమే జరుగుతాయి. ఎప్పుడెప్పుడు జరుగుతాయి అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి వేళల్లో ఈ ఆలయంలో హారతి అనేది జరుగుతుంది. ఆలయ పరిసరాలు చాలా ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటాయి. అయితే ప్రత్యేక సందర్భాల్లో ఈ ఆలయంలో అన్నదానం మరియు సామూహిక భజనలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే దీని యొక్క వివరాలు ఏంటి, దీని లొకేషన్ ఎక్కడ అంటే పంజాగుట్ట మెట్రో స్టేషన్కి దగ్గరగా ద్వారకపురి కాలనీలో ఉంటుందన్నమాట. నగరంలో ఎక్కడి నుంచి అయినా సరే, మనం హైదరాబాద్లో ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ బస్సు కానీ, మెట్రో కానివ్వండి, క్యాబ్ కానివ్వండి, చాలా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే భక్తులు ఇక్కడ ఏమేమి చేస్తారు అంటే, సాయిబాబా యొక్క హారతి చేస్తుంటారు, భజనలు చేస్తుంటారు, సాయంత్రం సమయంలో దీపారాధనలో పాల్గొంటూ ఉంటారు. విశ్రాంతి మరియు ధ్యానం కోసం ఆలయం లోపల కూర్చొని మనం ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అంటే, ఇది పంజగుట్ట ద్వారకపూర్ కాలనీలో ఈ సాయిబాబా ఆలయం యొక్క చరిత్ర 1980వ సంవత్సరం చివరిలో భక్తుల సహకారంతో నిర్మించబడింది. ఈ షిరిడి సాయిబాబా భక్తులు ఒక చిన్న విగ్రహంతో మొదలుపెట్టి తర్వాత భక్తుల విరాళాలతో ప్రస్తుత పెద్ద గోపురం, విగ్రహం మరియు మందిర నిర్మాణం పూర్తి చేశారు. ఆలయంలోని సాయిబాబా విగ్రహం తెల్లని మార్బుల్తో చెక్కబడినది. ఈ ముఖభావం ఎంతో సజీవంగా ఉంటుంది. అంటే అసలు సాయిబాబా నిజంగానే మనల్ని చూస్తున్నాడా, సాయిబాబా బ్రతికే ఉన్నాడా అనే విధంగా నిజమైన సజీవమైన విగ్రహం లాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ నిర్మాణ శైలి మొత్తం షిరిడి ఆలయం యొక్క సేమ్ ప్రభావం అలాగే కనిపిస్తుంది. ఆ షిరిడిలో టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది టెంపుల్ అనేది. ఇక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి అంటే ప్రతి గురువారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, సాయంత్రంలో పాలాభిషేకము, భజనలు జరుగుతాయి అన్నమాట. రామనవమి రోజు, ఈ శ్రీరామనవమి రోజు సాయిబాబా జీవితంలో రామనవమి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నందున ఈ పండుగను చాలా ఘనంగా జరుపుతారు. ఈ సాయిబాబా మహాసమాధి దినోత్సవం రోజు కూడా అశ్వయుజ మాసంలో జరిగే ఈ రోజు ప్రత్యేక పూజలు, అన్నదానం, రాత్రి జాగరణ భజనతో నిర్వహిస్తారు. గురు పౌర్ణమి రోజు కూడా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సాయంత్రం దీపారాధన, వేద పారాయణం జరుగుతాయి. ప్రత్యేక సేవలు ఏంటంటే ఇక్కడ అన్నదానం, ముఖ్యంగా గురువారం రోజు మధ్యాహ్నం 12:30 తర్వాత ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నమాట. మరియు పండుగ వేళల్లో కూడా, పండుగ రోజుల్లో కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా కొంతమంది భక్తులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పాలాభిషేకం జరుగుతూ ఉంటుంది, పుష్పాభిషేకం జరుగుతూ ఉంటుంది. కానీ దీనికి ముందుగా మనం బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి మనం బుకింగ్ చేసుకుంటే వాళ్ళు మనల్ని ఆ టైంలో బుక్ చేసి మనం పాలాభిషేకం, పుష్పాభిషేకం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఆరతి టైమింగ్స్ ఏంటంటే, కాకడ ఆరతి ఉదయం 5:15 ఒకటి జరుగుతుంది, మధ్యాహ్నం ఆరతి 12 గంటలకు జరుగుతుంది, సాయంత్రం హారతి 6 గంటలకు జరుగుతుంది, షేజ్ హారతి అంటే రాత్రి హారతి 8:30 జరుగుతుంది. ఇది గురువారం రోజు, ప్రతి గురువారం ఈ ఆలయ వేడుకల్లో దేవుణ్ణి ఊరేగింపు గుడి చుట్టూ ఊరేగిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ భక్తులందరూ కలిసి. ఈ అభిషేకం వచ్చేసి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అన్నదానం కూడా గురువారం పండుగ రోజుల్లో 12:30 తర్వాత జరుగుతూ ఉంటుంది. భజన, హారతి అనేది చాలా బాగుంటుందండి ఈ గుడిలో. ఏ విధంగా అంటే గుడి చుట్టూ ఆయన పల్లకిని మోస్తూ ప్రతి గురువారం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి భక్తులు అందరూ ఆయన పల్లకి సేవలో పాల్గొంటారు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ధన్యవాదాలు.